రాబర్ట్ క్లీట్ గార్డ్ అనే ఒక ఇంగ్లాండ్ రైటర్ రాసిన కవిత అది. దానికి మనం తెలుగు అనువాదం. ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో, ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా కూడా పట్టించుకోకుండా తమకు కావలసిన వాటా కోసం ప్రజలు అర్రులు చాస్తుంటారో, అక్కడ వ్యవస్థకు సంబంధించిన పునఃసమీక్షకు సమయం ఆసన్నమైందని, అప్పుడు తమ గురించి, తమకు సంబంధించిన వారి గురించి, తమ కార్యకలాపాల గురించి అక్కడ ఓటర్లు అంతర్ముఖులు కావాలి. ఇది మిత్రులారా, ఒక రకంగా చెప్పాలంటే మన రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ పీఠికలో ప్రతి ఒక్క పదము ఎంత గంభీరమైనదో, ఈ కొటేషన్ లో కూడా ఈ ఈ విషయానికి సంబంధించినంత వరకు కూడా అంతే గంభీరంగా నేను భావిస్తాను, సీరియస్ గా. ఎందుకంటే ఈ సమకాలీనంగా మనం ఈ రోజున ఓటర్లకు అవగాహనగా పెరగాలి, విచక్షణాయుతంగా వాళ్ళు ఉండాలి అని అంటున్నామంటేనే ఏదో ఒక మనకు బాధ్యత ఉంది, మన వాళ్ళందరినీ కూడా మేల్కొల్పాలి పౌరుల్ని అనే ఉద్దేశం కనపడుతుంది. ఎందుకని, ఏం జరుగుతుంది దేశంలోనూ మన ప్రాంతాల్లోనూ ఏం జరుగుతుంది అనేదంటే చాలా 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 ఆందోళన కలుగుతుంది. సామాజిక స్పృహ కలిగిన ఎవరికైనా కానీ, బాధ్యతాయుతంగా ఆలోచించే పౌరులు ఎవరికైనా కానీ చాలా ఆందోళన కలుగుతుంది. అసలు కొంతమంది మేధావులైతే ఈసారి కేంద్ర ప్రభుత్వంలో మరలా ఇదే ప్రభుత్వం గనక కొనసాగితే, ఎన్నికైతే ఆ తర్వాత ఎన్నికలు ఉండకపోవచ్చు అనే భయాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. అంటే పరిస్థితులు అంత ప్రమాదకరంగా మారినాయి. ఇక ఎవరు కూడా ఉపేక్షించడానికి తావు లేదు. ఎవరికి వారు తమ కర్తవ్యంగా భావించి వీలైనంత వరకు కూడా దీనిని నిరోధించాలి అనే ఉద్దేశం చాలా మందిలో కనపడుతుంది. చాలా మంది ఇలానే చెప్తున్నారు. ఎందుకని అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా మన విషయపరంగా ఓటర్లకు అవగాహన అనే విషయం తీసుకున్నప్పుడు నేను ముఖ్యంగా ఒక విషయం జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓట్లు ఎలా నమోదు చేసుకోవాలి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎలా మార్చుకోవాలి, ఓట్లు లేకపోతే ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి, ఇవన్నీ కూడా డేట్ దాటిపోయినాయి. మొన్న April 1 తోటే ఆల్మోస్ట్ అన్ని కూడా అయిపోయినాయి ఆ డేట్స్. ఇప్పుడు అవగాహన మనం ఎవరికి కూడా కల్పించినా కానీ ఈ ఎన్నికల సందర్భంగా అది ఉపయోగపడే విషయమేం కాదు. అందువల్ల ఆ విషయాల జోలికి పోవట్లేదు నేను. ముఖ్యంగా ఓటర్లు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, వాళ్ళకి కావలసిన దాన్ని ఎలా సాధించుకోవాలి, ఎలా ఆలోచించాలి ఓటు వేసే ముందు, ఈ విషయాల వరకే నేను పరిమితం అవుదాం అనుకుంటున్నాను. ఈ విషయంలో ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇప్పుడు నేను వెలుబుచ్చిన భావాలన్నీ కూడా, అభిప్రాయాలన్నీ కూడా పూర్తిగా నా వ్యక్తిగతమైనవిగానే స్వీకరించండి. ఇందుట్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హ్యూమనిస్ట్ స్కూల్కు సంబంధించినవి వారికి కూడా ఇది వర్తిస్తుంది అనుకోవక్కర్లేదు. వారు ఈ మేరకు వారి డిస్క్లైమర్ ని ప్రకటించుకోవచ్చు. పూర్తిగా నేను మాట్లాడే ప్రతి విషయం మీద బాధ్యత నాదిగానే భావిస్తాను. ఇక విషయానికి వస్తాను. మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు పీఠికలో మనది ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానం అని రాసుకున్నాం, లౌకిక ప్రభుత్వ విధానం అని రాసుకున్నాం, సోషలిస్టు ప్రభుత్వ విధానం అని రాసుకున్నాం. అంటే లౌకికమైన సోషలిజం అనే పదాలు తర్వాత మనం పీఠికలో చేర్చుకున్నప్పటికీ కూడా ఆ చేర్చుకునేటప్పుడు కూడా మనం చెప్పుకున్నాం ఇవి ఆల్రెడీ ఇంప్లైడ్. ఇప్పుడు కేవలం పదాలని చేర్చుకునే ఒక ఫార్మాలిటీని మాత్రమే మనం పూర్తి చేస్తున్నాం, అంతేగాని
ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్న అంశాలన్నీ కూడా వీటికి సంబంధించినవి అని చెప్పి చెప్పుకున్నాం. ఈ లౌకికత్వం, ఈ ప్రజాస్వామ్యం, ఈ సోషలిజం, ఇక సార్వభౌమత్వం, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అమలవుతున్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకోవాలి అనుకుంటున్నాం. అదే ఇందాక ఫస్ట్ కొటేషన్ లో కూడా నేను చెప్పింది అదే. ఆయన దగ్గర తీసుకున్న కొటేషన్ లో మన అందరం అంతర్ముఖులు కావాలి, ఎవరికి వారు ఇంటర్నల్ గా ఆలోచించుకోవాలి, ఇన్నర్ గా ఆలోచించుకోవాలి అనేది ఆ కొటేషన్ సందర్భం. అది ప్రజాస్వామ్యం ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే పౌరులు విజ్ఞులుగా ఉన్నప్పుడు, వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు, తర్వాత విచక్షణ ఉన్నప్పుడు, వారు ఆ విచక్షణను ఉపయోగించి తర్వాత వాళ్ళు తీసుకునే చర్యలు సరి అయిన చర్యలు అయినప్పుడు ప్రజాస్వామ్యం అమలవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు. సుమారు మనం 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 1950 నుంచి మనం గణతంత్ర రాజ్యాన్ని నడుపుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగాన్ని ఎన్నికలు జరుపుకుంటున్నామని అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం పరిపాలనలో పౌరులకి ఏ విధంగా అయితే వాళ్ళు కోరుకుంటారో ఆ విధంగా అన్నీ నెరవేరుతున్నాయా, ప్రజలకి నిర్ణయాధికారం కానీ, నియంత్రణాధికారం కానీ, నిర్వహణాధికారం కానీ, పర్యవేక్షణాధికారం కానీ ఏమైనా ఉందా వారి చేతుల్లో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం ఎన్నికలప్పుడు, 5 ఏళ్లకు వచ్చే ఎన్నికలప్పుడు ఒకసారి ఓటు వేయటంతోనే ప్రజలు తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారు. వాళ్ళకి నిర్ణయాధికారం ఉందని కానీ, నిర్వహణాధికారం ఉందని కానీ, పర్యవేక్షణాధికారం ఉందని కానీ కనీసం చాలా మందికి స్పృహ లేదు, అసూయ లేదు. అందువల్లనే సామాజిక స్పృహ కలిగిన ఈ స్వచ్ఛంద సంస్థల ఉద్యమాలు ఈ బాధ్యతని నెత్తికెత్తుకొని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజాస్వామ్యం అయిందా లేదా విఫలమైందా? మనం ఈ 70 సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నప్పుడు, 74 సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నప్పుడు సఫలమైందా విఫలమైందా అంటే ఎలా చెప్తాం? ఏంటి వాటి కొలబద్ద ఏంటి? ముఖ్యంగా ఒక వ్యవస్థ సఫలమైంది లేదా విఫలమైంది అని అనుకోవాలంటే అక్కడ ఆ సమాజంలో ఆకలి దప్పులు ఉండకూడదు, కనీసం అవినీతి లేకుండా ఉండాలి. విద్య, వైజ్ఞానం, ఆరోగ్యం ఇలా రంగాల్లో అన్నిట్లో కూడా ఆ సమాజం ఎదిగి ఉండాలి. అక్కడి పౌరులు సుఖ సంతోషాలతోటి జీవించే వాతావరణం ఉండాలి. మరి అలాంటి వాతావరణం, అలాంటి ప్రమాణాలని బట్టి మనం కొలత వేస్తే ప్రజాస్వామ్యం సఫలమైందా విఫలమైందా అనేది చూసుకోవచ్చు. ఇదే విషయాలు నేను వెళ్ళిన ప్రతి ఈ సమావేశంలోనూ చెప్తుంటాను. అంతకుముందు నా ప్రసంగం విన్న వాళ్ళకి మరలా ఇదే చెప్తున్నారేంటి అనుకోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనది కనుక మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఆకలి లేని దేశాలు మనం ర్యాంకింగ్ తీసుకుంటే ప్రపంచంలో 125 దేశాలను సర్వే చేస్తే 111వ ర్యాంకులో ఉన్నాం. ఇవన్నీ కూడా తాజాగా చెప్తున్న గణాంకాలు. అలానే అవినీతి లేకుండా ఉండాలన్న సమాజం కావాలనుకుంటున్నాం. ఆ విషయంలో తీసుకుంటే అలా లేకుండా ఉన్న సమాజంలో మనం 180 దేశాలను సర్వే చేస్తే 93వ ర్యాంకులో ఉన్నాం. మానవ అభివృద్ధిలో మనకి 193 దేశాలు తీసుకుంటే 134వ స్థానంలో ఉన్నాం. అన్ని సెంచరీలే దగ్గర దగ్గర. సంతోషంగా ఉన్నామా లేదా అని తీసుకుంటే 150 దేశాలను సర్వే చేస్తే 126వ స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా మనం ఏ విషయం అయితే అనుకుంటున్నామో ప్రజాస్వామ్యం అనే విషయంలో తీసుకుంటే 167 దేశాలను సర్వే చేస్తే 53వ స్థానంలో ఉన్నాం. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన వాళ్ళు చెప్తుంటారు. ఏ క్రైటీరియా బట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకోగలుగుతామంటే కేవలం జనసంఖ్య ఆధారంగా. జనాభాలో ప్రపంచంలో కల్లా మనం చాలా ముందున్నాం. ఈవెన్ చైనాని కూడా సర్పాస్ చేశాం కనుక. సో మన ప్రజాస్వామ్య దేశంలో ఒకటి కనుక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకుంటాం. కానీ ప్రామాణికంగా తీసుకుంటే ర్యాంకింగ్ లో మనం 53వ స్థానంలో ఉన్నామని చెప్తున్నాం. అలానే పత్రికలకి ఎలాంటి స్వేచ్ఛ ఉంది? ఈనాటి పత్రికలన్నీ కూడా ఆల్మోస్ట్ గోధి మీడియా అని చెప్పేసి కూడా మనం అంటుంటాం. అంటే కేంద్ర ప్రభుత్వంకి వారు లొంగి ఉండి వాళ్ళ యొక్క ఒడిలో కూర్చున్న పత్రికలే. ఏం చెప్తే అది రాసుకునేవి, ఏం చెప్తే అది ఊగొట్టేవి పత్రికలే. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పత్రికలు చాలా తక్కువ ఉన్నాయి. అందువల్లనే పత్రికా స్వేచ్ఛ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ డెడ్ అండ్ 180 దేశాల్లో 161 దేశంగా మనం చెప్పుకుంటున్నాం. అలానే ఆర్థిక స్వేచ్ఛ 178 దేశాల్లో ఉంటారు, 126. ఇలా ఏ రంగంలో తీసుకున్నప్పటికీ కూడా ఈ పారామీటర్స్ బట్టి మనందరం కూడా ప్రజాస్వామ్యంలో మనం అనుకున్నట్లుగా పరిపాలన చేసుకోలేకపోతున్నాం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది. మిత్రులారా, ఇందాక కొటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు రెండవ లైన్, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో. నిజంగానే మన దేశంలో నేరస్తులు ఆరాధ్యులుగానే ఉన్నారు. నిన్న రీసెంట్ గా బిల్కిస్ బానో ఉదంతంలో ఎవరైతే శిక్షకు గురయ్యారో 11 మంది, వారందరికీ కూడా అప్పట్లో యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పటికీ కూడా గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేస్తే వారందరికీ కూడా పెద్ద పెద్ద చాలా చోట్ల సన్మానాలు జరిపారు. వాళ్ళని హీరోలుగా చూశారు. అంటే నేరస్తులు ఆరాధ్యులుగా మారారన్నమాట. అలానే అసలు మనం ఎన్నుకుంటున్న ఈ ప్రజా ప్రతినిధులు మంచివారా, లేదా వాళ్ళ వెనక ఏదైనా నేర చరిత్ర ఏమైనా ఉందా అంటే వాళ్ళంతటా వాళ్ళు సమర్పించిన అఫిడవిట్ల ద్వారానే కేవలం అదే డేటా. మనం ఎవరం కూడా ఆరోపించట్ల పలానా వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు నేరస్తులు, పలానా వాళ్ళు కాదన్నట్లుగా. అలాంటి ఆ డేటాలని మనం సర్వే చేస్తే చూస్తే మొత్తం మనకి లోక్సభ రాజ్యసభ కలిపి మొత్తం 776 మంది ఉన్నారు. వాళ్ళల్లో 763 మంది వరకు డేటాను మనం తీసుకోగలిగాం. ఆ 763 మిగిలిన 13 మంది ఎందుకు తప్పించుకున్నారంటే వాళ్ళు అసలు డేటా ఇంతవరకు సబ్మిట్ చేయలే ఈసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. అది వాళ్ళల్లో ఈ 763 మందిలో 306 మందికి నేర చరిత్ర ఉంది. 306 మందికి. ఆ 306 మందిలో కూడా 194 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. తీవ్ర నేరారోపణలు అంటే హత్యలు చేసేవారు, కిడ్నాపులు చేసేవారు, స్త్రీల పైన అత్యాచారాలు చేసేవాళ్ళు, భూ కబ్జాలు చేసేవాళ్ళు, ఇలాంటి తీవ్రమైన నేరారోపణలు కలవారన్నమాట. అంటే అలాంటి వారిని మనం ఎన్నుకుంటున్నాం. మనమే ఓటేసి అలాంటి వాళ్ళని ఎన్నుకొని పరిపాలన బాగాలేదనుకుంటే ఎలా కుదురుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు అని ఘనంగా చెప్పుకుంటున్న సందర్భంలో మనమే వాళ్ళని ఎన్నుకుంటున్నాం. ఇక పార్టీల వారిగా చూసుకుంటే మనకి బీజేపీ రెండిటికి కలిపి ఇప్పుడు చెప్పే గణాంకాలన్నీ కూడా రాజ్యసభ లోక్సభ రెండిటికి కలిపి అనుకుందాం. 385 మంది ఉంటే 98 మంది బీజేపీ వారు నేర చరిత్ర కలవారు. కాంగ్రెస్ వాళ్ళు 81 మంది ఉంటే 26 మంది నేర చరిత్ర కలవారు. ఈ నేరాలు నేను సాధారణ నేరాల గురించి ప్రస్తావించట్లేదు మిత్రులారా, తీవ్ర నేరాల గురించే ప్రస్తావిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా 36 మందిలో 7గురు,
ఆర్జేడి 6 ముగ్గురు, సిపిఐఎం 8 మందిలో 2, వైఎస్ఆర్సిపి 31 మందిలో 11 మంది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాజకీయ పార్టీల్లో కూడా నేర చరిత్రలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక అదొక విధానం అయితే, ప్రజలు కూడా అన్ని కూడా ఉచితాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. వీరందరూ కూడా ఎంతటి పరిస్థితి అంటే, ఎంత ఇస్తారు ఓటుకి అని అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఓటు ఎంత ఇస్తారు అని అడగటం కంటే కూడా, ఓటుకి మీరు డబ్బు ఇవ్వకపోతే మేము ఓటు వెయ్యము అని ప్రదర్శనలు కూడా, ప్లే కార్డ్స్ పట్టుకుని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యన జరిగిన కొన్ని ఎన్నికల్లో వారు వాళ్ళ గ్రామంలోనే ఉండి ఓటు వేయడానికి వెళ్ళకపోతే, మీరెందుకు ఓటు వేయడానికి రావట్లేదంటే, డబ్బులు ఇస్తేనే వస్తాం పోలింగ్ బూత్ కి అని చెప్పేసి డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఓటింగ్ కి రావడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని, వీళ్ళకి డబ్బు మీద ఉండే ఆశని ఆసరాగా తీసుకుని, అభ్యర్థులు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు డబ్బు ఇవ్వటము, డబ్బు ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఓటు వేస్తారా వెయ్యరా అనే సందేహంతో అది క్లియర్ చేసుకోవడానికి, మీరు పలానా బైబిల్ మీద ప్రమాణం చేయండి, పలానా దేవుడి మీద ప్రమాణం చేయండి, పలానా కాణిపాకం వచ్చి అలా కొన్ని ఆ మాదిరిగా ఏ సెంటిమెంట్స్ అయితే ఉన్నాయో, రిలీజియస్ సెంటిమెంట్స్, ఆ రిలీజియస్ సెంటిమెంట్స్ ని కూడా ఆధారం చేసుకుని వీళ్ళు ఆ డబ్బులు పంచి ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. చాలా చాలా విచారించదగ్గ విషయం. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి డబ్బు ఇలా పంచటానికి అనుకుంటే, అది మనం అనుకుంటాం కానీ, నిజానికి ఈ రోజుల్లో పౌరులు ఎవ్వరికీ కూడా, సామాన్య పౌరుడు ఎవ్వరూ కూడా ఎలక్షన్స్ లో పోటీ చేసే పరిస్థితి లేదు. రాజ్యాంగం చెప్తుంది మనకు, పౌరులందరికీ కూడా రాజకీయ సమానత్వం అనేది మన లక్ష్యం అని చెప్తుంది. కానీ అలా ఆ రాజకీయంగా ఓటు వేయటానికి మాత్రమే అవకాశం ఉంది, కానీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రం అటువంటి సమానత్వం లేదు. ఎలా చెప్పగలుగుతామో చూడండి మీరు. పార్టీల వారీగా ఒక్కొక్క ఎంపీకి యావరేజ్ అసెట్స్, సగటు ఆస్తి ఎంత ఉంది జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. సగటు ఆస్తి అంటున్నాను, ఒక్కొక్క ఎంపీకి సగటు ఆస్తిది, అందరికీ కలిపి కాదు. బీజేపీ క్యాండిడేట్స్ కి సగటు ఆస్తి ఎంతంటే 18 కోట్లు, కాంగ్రెస్ కి 39 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులకి 8 కోట్లు, 8.7 అంటే 9 కోట్లు వేసుకోండి. అట్లానే వైఎస్ఆర్ సిపికి 154 కోట్లు, బిఆర్ఎస్ కి 384 కోట్లు సగటు ఆస్తి సంపద వీళ్ళకి. అలానే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా మనం చెప్పుకుంటుంటాం, వాళ్ళకి కూడా దగ్గర దగ్గర 120 కోట్లు సగటు ఆస్తి ఒక్కొక్క క్యాండిడేట్ కి. మనం అనుకుంటే అంత స్థాయి కల వారు సామాన్యులుగా ఎవరు ఎన్నికల్లో పోటీ చేయడానికి కష్టం. అంత స్థాయి గల వారు ఎవరు ఉండరు. వాటికి సెపరేట్ గా వాళ్ళందరికీ కూడా ఆ మాదిరిగా ఆస్తులు సంపాదించుకోవటం, ఆస్తులు పంచగలగటం, మళ్ళీ దాన్ని వ్యాపార క్రీడలో పాల్గొనగలిగితేనే. ఇందుట్లో నేను అన్ని పార్టీల గురించి కూడా చెప్పాను కనుక ఏ ఒక్క పార్టీకి పర్టికులర్గా చెప్పట్లేదు. అందువల్ల ఓటుకి నోటిచ్చి గెలవగల్లవాడే టికెట్ పొందుతున్నాడు. వాడికి టికెట్ ఇవ్వడం కూడా వాళ్ళు, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు, నువ్వు గెలుస్తానికి పంచి పెడతావా లేదా అని అడుగుతున్నారు. అంతేకాకుండా టికెట్ ఇచ్చేటప్పుడు మాకు కూడా పార్టీకి నువ్వు ఎంత ఇస్తావు అన్నది కూడా అడుగుతున్నారు. ఇదంతా కూడా కోట్లల్లో ఉండాల్సిందే. ఎంత చిన్న కార్పొరేటర్కైనా కానీ కనీసం ఒక 20 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టిందే
పార్టిసిపేట్ చేయడానికి లేదు. చిన్న కార్పొరేటర్ వార్డు మెంబర్ కూడా కొన్ని లక్షలు 5-10 లక్షలు ఖర్చు పెట్టందే పార్టిసిపేట్ చేయడానికి లేదు. మరి అభ్యర్థులకి ఎలక్షన్ వ్యయం కూడా ఉంటుంది, కానీ అది ఇంత స్థాయిలో లేదులేండి, చాలా తక్కువ. ఎందుకంటే సామాన్యులకు కూడా అది సామాన్యులకు కూడా కాదు యాక్చువల్ గా. కానీ వాళ్ళకి ఎట్లా ఉందంటే సాధారణంగా మనకు 95 లక్షలు అంటే, నేను కేంద్ర పాలిత ప్రాంతాలకి రాష్ట్రాలకి కూడా విడివిడిగా ఏమీ లెక్క వేసి చెప్పటం లేదు. ఒక గరిష్టమైన పరిమితి వరకే ప్రస్తావిస్తాను, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంటుంది కనుక. రాష్ట్రమే అనుకోండి, సాధారణమైన రాష్ట్రం అనుకోండి, కేంద్ర పాలిత ప్రాంతం రాష్ట్రం అనేది విడగొట్టుకోకుండా లోక్సభలో పోటీ చేయాలంటే 95 లక్షలు అతను ఖర్చు పెట్టుకోవచ్చు. అసెంబ్లీకి పోటీ చేయాలంటే 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అలానే డిపాజిట్ కట్టేటప్పుడు 25,000 డిపాజిట్ కట్టాలి. అసెంబ్లీకి పోటీ చేయాలంటే 10,000 డిపాజిట్ కట్టాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే దాంట్లో సగం కడితే సరిపోతుంది. ఈ డిపాజిట్ వరకు కూడా పర్వాలేదు, కానీ పైన ఎలక్షన్ వ్యయం అంత ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోగలిగితేనే వాడు గెలుస్తాడు అని అనుకున్నప్పుడు సామాన్యుడు ఎవడు కూడా ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది మనం ప్రజాస్వామ్యంలో సక్సెస్ అవటానికి కాలేకపోవటానికి కూడా ఇది ఒక కారణం. ఎందుకంటే ఆలోచించే వాళ్ళు, సామాజిక స్పృహ కల వాళ్ళు చాలా మందికి కూడా పోటీ చేసే అర్హత లేకుండా పోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ డబ్బు అంటే, రీసెంట్ గా మనం అంతా కూడా మిగిలిన విషయాలు జోలి పోకుండా చాలా బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకుందాం. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ప్రస్తావిస్తున్నది ఎలక్టరల్ బాండ్స్. పార్టీలకి, రాజకీయ పార్టీలకి ఎలక్టరల్ బాండ్స్. ఈ ఎలక్టరల్ బాండ్స్ గురించి నేను మొత్తం కొంత వివరించిన తర్వాత ఒక చిన్న లెక్క, దానికి సంబంధించిన ప్రశ్న కూడా మీకు వేస్తాను. లెక్క చెప్పి దాని మీద ప్రశ్న కూడా వేస్తాను, మీరు కూడా దాన్ని ఆలోచించండి మిత్రులారా. ఏమిటి ఎలక్టరల్ బాండ్స్ అంటే? ఎలక్టరల్ బాండ్స్ రాకముందు కూడా విరాళాలు సేకరించడం అవన్నీ ఉండేది, కానీ అది చాలా పరిమితంగా ఉండేది, దాని మీద కొంత రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఏంటంటే ఆ పరిమితి అనేది తీసేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అది రిజిస్టర్ చేయబడి ఉంటే దానికి ఎలక్టరల్ బాండ్స్ ద్వారా విరాళం ఇవ్వచ్చు. కాకపోతే చిన్న కండిషన్ ఏం బెటర్ అంటే, చివరికి జరిగిన ఎన్నికల్లో, గతంలో లాస్ట్ ఆ రాజకీయ పార్టీ ఏ ఎన్నికల్లో అయితే పోటీ చేసిందో ఆ ఎన్నికల్లో వాళ్ళకి కనీసం 1% ఓట్లు వాళ్ళకి వచ్చిండాలి. తర్వాత ఎవరైతే విరాళాలు ఇచ్చారో, దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంచుతారు. ఈ బాండ్ కొనుక్కున్న తర్వాత 15 రోజుల్లోపు ఆ రాజకీయ పార్టీ ఆ బాండ్ని ఎన్కాష్ చేసుకోవాలి, లేకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న మనకి బయటపడిన వాటిల్లో కూడా సుమారు ఒక 2,000 కోట్ల వరకు కూడా ఎన్కాష్ చేసుకోకుండా ఆగిపోయిన బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, మనం ఏదైతే మనం కావాలనుకుంటామో ప్రజాస్వామ్యంలో పారదర్శకత అనేది ఏదైతే ఉంటుందో అది ఏమాత్రం లేదు. పారదర్శకత అనేది లేదు. అంటే ఇది ఎవరికి కూడా చెప్పడానికి లేదు, చెప్పము, అడగటానికి లేదు, చెప్పడానికి లేదు అని చెప్పేసి కండిషన్ మొట్టమొదటి పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చామో ఎవరికి కూడా చెప్తే, ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకు ఇంకో రాజకీయ పార్టీకి మా మీద కోపం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారేమో అని చెప్పేసి ఇలా అందుకున్న రాజకీయ పార్టీ విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీలు ఎంతెంత అందుకున్నాయో మనం ఒకసారి గమనిద్దాం. బీజేపీ సుమారు 7,000 కోట్లు, అంటే 12,146 కోట్లు టోటల్ గా ఇప్పటి వరకు విరాళాల రూపంలో మొన్న బయట పెట్టిన దానికి మనకి తెలుస్తా ఉంటే, దాంట్లో సుమారు 7,000 కోట్ల వరకు కూడా బీజేపీకి అందినాయి. తృణమూల్ కాంగ్రెస్ కి 1,397, అంటే 1,400. అలానే కాంగ్రెస్ కి 1,334, బీఆర్ఎస్ కి 1,322, డిఎంకే 656. ఇందుట్లో 509 కోట్లు ఒకే ఒక కంపెనీ ఇచ్చింది, డిఎంకేకి. తర్వాత సమాజ్వాదీ పార్టీకి 14 కోట్లు, అకాలీదళ్ 7 కోట్లు,
ఇలా మనం లెక్కేసుకుంటే వైఎస్ఆర్సీపీకి కూడా 443 కోట్లు వచ్చినాయి. జనసేనకు కూడా వచ్చినాయి 14 కోట్లు. టీడీపీకి 181 కోట్లు. ఇలా అసలు ఏమీ విరాళాలు మేము అందుకోలేదు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అనుకున్నావు 3 పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి, మనకి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు నడుపుకుని ఏఐఎం ఆ పార్టీలు, అది కూడా ఆ 3 కూడా మాకు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఎటువంటి విరాళాలు మేము అందుకోలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీటి మీద ఎటువంటి ట్యాక్స్ లేదు. రాజకీయ పార్టీలకి అసలు ఎటువంటి ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ లేదు. ఒక వ్యక్తులు మన మామూలు వ్యక్తులకి అయితే 5 lakhs దాటితే చాలు ఖచ్చితంగా అతను ట్యాక్సిబుల్ ఇన్కమ్ లో పరిధిలోకి వస్తాడు. కానీ రాజకీయ పార్టీలకు కూడా ఎలాంటి ఎన్ని కోట్లు వచ్చినా కానీ ఎటువంటి ఇది లేదు. కానీ ఈ బాండ్ల గురించిన వింత ఏంటంటే ఈడీ కానీ, సిబిఐ కానీ, లేకపోతే ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ కానీ దాడులు జరపడం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మీద, లోపాయకారి ఆదేశాల మీద వాళ్ళని బెదిరించడం, కొంత మళ్ళీ వాళ్ళు వచ్చేసేసి ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళు ఈ బాండ్లు తీసుకుని అధికార పార్టీలకి సమర్పించడం, ఆ కేసుల నుంచి కొంత రిలాక్సేషన్స్ పొందడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకి బయటపడినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది మీరు బయట పెట్టాల్సిందే అని చెప్పేసి చెప్పింది. ఆఖరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ బాండ్లు అమ్మబడుతున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా సరే మీరు బయట పెట్టొద్దని చెప్పేసి చేస్తే పాపం ఆ బ్యాంకు మేనేజ్మెంట్ కూడా, చైర్మన్ కూడా చాలా ప్రయత్నం చేస్తాడు. అది బయట పెట్టకుండా కొంత పోస్ట్ పోన్ చేద్దాము, ముఖ్యంగా ఎన్నికలు గడిచిపోయేదాకా మనం చూద్దామని చెప్పేసి మొదట ఒక 4 వారాలు గడువు ఇస్తే కోర్టు, వీళ్ళు ఆ 4 వారాలు ఇంకా 2 రోజుల్లో అయిపోతాయి అనగా, లేదండి మాకు ఇంకా 3 నెలలు గడువు కావాలన్నారు. 3 నెలలు కాదు, మీకు ఇంకొక వారం టైం ఇస్తున్నాం, మీరు వెంటనే అవన్నీ కూడా బయట పెట్టండి, ఇంకే ఇలా ఇస్తే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వెళ్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా ఆ వారం తర్వాత కూడా వీళ్ళు హాఫ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బయట పెట్టారు. అంటే ఏంటి, దీని మీద ఎవరు పేర్లు కూడా బయట పెట్టకుండా ఏ రాజకీయ పార్టీకి ఎంత అందినయి, మొత్తం టోటల్ గా ఏమేమి కంపెనీస్ ఏమేమి తీసుకున్నాయి అని చెప్పేసి అంతవరకే ఇచ్చారు తప్పితే ఏ రాజకీయ పార్టీకి ఏ కంపెనీ ఎంత ఇచ్చింది అనేది మాత్రం మ్యాచింగ్ చేయకుండా ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా మ్యాచింగ్ చేయటం అనేది మాకు కష్టము, అందువల్లనే మేము 3 నెలల టైం అడిగాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ నిజానికి మిత్రులారా, ఆ విధంగా వాళ్ళు ఆ మాదిరి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత కొద్ది గంటలలోనే ఈ గణాంకవేత్తలందరూ కూడా, సామాజిక గణాంకవేత్తలన్నీ కూడా తేల్చి పారేశారు ఏ కంపెనీ నుంచి ఏ రాజకీయ పార్టీకి ఎంత డబ్బు విరాళం అందింది అనేది కొద్ది గంటలే. అలాంటిది డిజిటల్ వైజ్ గా ఇన్ఫర్మేషన్ ఉండే బ్యాంకు 3 నెలల సమయం అడిగింది అంటేనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఎంత ఉంది అనేది మనం గమనించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో ఈ కంపెనీలకి ఎంత లాభం వస్తుంది అనేది కాదు. ఇంతకుముందు ఈ బాండ్లు లేకముందు అయితే ఏ కంపెనీ అయినా కానీ తనకు వచ్చిన నికర లాభాల్లో 7.5% మించి విరాళం ఇవ్వకూడదు. కానీ ఈ బాండ్లు వచ్చేసిన తర్వాత ఆ పరిమితి అనేది ఎత్తేసారు, ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పేసి. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని అసలు ఏమాత్రం లాభాలు రాకపోయినప్పటికీ కూడా, అసలు ఒక్కొక్క కంపెనీకి నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ విరాళాలు కోట్ల రూపంలో, కొన్ని 100 కోట్లు విరాళాలు రాజకీయ పార్టీకి, అధికార పార్టీకి ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఎలా ఇస్తాయి?
అంటే వాళ్ళ కంపెనీ మూసేసుకుని విరాళాలే రాజకీయ పార్టీకి ఇచ్చేద్దాం అని అనుకుంటారా? కంపెనీ అట్లానే ఉండి కంపెనీ నష్టం చూపిస్తూ కంపెనీకి కేవలం 10 కోట్లే లాభం వచ్చింది, మేము 140 కోట్లు మేము రాజకీయ పార్టీకి ఇస్తాం అని చెప్పేసి అంటున్నారు అంటే అవి ఎలాంటి కంపెనీస్, ఆ డబ్బు ఆ కంపెనీలకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా కానీ ఓ మాదిరిగా ఆలోచించే ఆర్థిక విషయాలు గమనించే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ కంపెనీలన్నీ కూడా షెల్ కంపెనీలు, కేవలం పేపర్ల మీద ఉండే కంపెనీసే, ఇవన్నీ కూడా బ్లాక్ మనీ అని చెప్పేసి అర్థమైపోతా ఉంటుంది. ఈ అది కూడా అధికార పార్టీకే ఎందుకు ఇస్తున్నాయి ఈ షెల్ కంపెనీలన్నీ కూడా? ఏ విపక్ష పార్టీలకు ఇవ్వచ్చుగా. ఇక్కడ వచ్చిన ఈ విపక్ష పార్టీలకు ఇచ్చిన విరాళాలన్నీ కూడా అవి ఆయా రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నాయి కనుక అక్కడ వాళ్ళు ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా అధికారంలో లేని పార్టీకి ఈ విరాళాలు అందుకుంటున్నట్టుగా చాలా మనకి వివరాలు లేవు. అంత కీన్ గా మనం చూస్తేనే దీంట్లో క్విట్ ప్రోకో ఉంది. అంటే అధికార పార్టీకి గనక కొన్ని విరాళాలు ఇస్తే వాళ్ళు మనకు కొన్ని రాయితీలు ఇస్తారు, కొంత లబ్ధి చేకూరుస్తారని కంపెనీలు ఏవైనా ఆశించి విరాళాలు ఇస్తున్నాయి. అదొకటి అనుకుందాం. ఇంకొకటి, ఈ రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా, అంటే ఈ బాండ్ల సంగతి పక్కన పెట్టండి, దానికి ముందు కూడా అన్నమాట, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఒక రకంగా చెప్పాలంటే ఈ బాండ్ల గురించి కానీ, బాండ్ల ద్వారా వచ్చే విరాళాల గురించి కానీ, అంతకుముందు ఉండే పద్ధతుల ద్వారా వచ్చే విరాళాల గురించి కానీ అది నిరంతరాయంగా పోరాటం చేసింది. నిజంగా ఆ సంస్థని మనం ఎంతో మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు దట్స్ ఆర్గనైజేషన్. చాలా చిత్తశుద్ధితోటి నిరంతరాయంగా పోరాడింది అనమాట. అలా పోరాడితేనే వాళ్ళు తొక్కి పెట్టేసి విరాళాలు మేము చెప్పమని చెప్పేసి అన్నారు. అది అట్లా పెండింగ్ ఉంది. అది చివరికి ఇది కూడా ఈ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా అసలు వీళ్ళు ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ఆ చట్టంలోనే రాసుకున్నారు, ఇది మేము ఎవరికి చెప్పకూడదని. దాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని క్విడ్ ప్రోకో జరగడానికి అవకాశం ఉందని నమ్మి దాన్ని ఎట్లయినా కానీ దాని ఆదేశాలతో బయట పెట్టారు. కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ వివరాలను బయట పెట్టడానికి ఇష్టపడలేదు. అది వాటిల్లో ఏకగ్రీవం అన్ని రాజకీయ పార్టీలకి ఇదే తప్పనిసరి కాబట్టి బయట పెట్టారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవి ఎలక్ట్రల్ బాండ్స్ కదా, ఎన్నికల నిర్వహణ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ తాము నిలబెట్టే అభ్యర్థులకి ఎన్నికల సందర్భంగా ఖర్చు పెట్టుకోవడానికి కదా. అలా ఖర్చు పెట్టుకోవడానికి వీళ్ళకి ఎంత నిధులు అవసరమవుతాయి, ఎన్ని నిధులు అవసరమవుతాయి అని లెక్కేస్తే, ఇందాక నేను చెప్పాను ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క క్యాండిడేట్ ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని. 90 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 543 నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభకి. అలానే అసెంబ్లీలు, రాష్ట్రాల అసెంబ్లీలు 4123 అసెంబ్లీలు ఉన్నాయి. 543 ఇంటూ 90 లక్షలు వేసుకుంటే 488.7 కోట్లు. అలానే 4123 అసెంబ్లీలు ఇంటూ 40 లక్షలు తీసుకుంటే 1648.2 కోట్లు. అంటే ఇక్కడ మనం ఒక అసంప్షన్ తోటి స్టార్ట్ అవ్వం ఈ లెక్క వేసేటప్పుడు. ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పార్టీ పోటీ చేస్తుంది. ఏ ఒక్కదాన్ని కూడా ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా ఏ ఒక్క నియోజకవర్గాన్ని విడవకుండా ఈ పోటీ చేస్తుందని మనం ఒక అసంప్షన్ జస్ట్ లెక్క వేస్తున్నాం. నిజానికి అలా జరగదు. చాలా చోట్ల ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటేనే వీళ్ళకి పొత్తు కుదిరింది. పొత్తు కుదిరితే ఆయన ఒక 144, ఈయన ఒక 14, ఈయన ఒక 20 అలా వేసేసుకున్నారు. అలా కాకుండా
అన్ని నియోజకవర్గాలకు ఆ రాజకీయ పార్టీ పోటీ చేస్తుందని అనుకుందాం సుమారు. అలా చేసినప్పటికీ కూడా వీళ్ళకి 5 ఏళ్లకు ఒకసారి ఇలా ఎన్నిక కావాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కానీ 2138 కోట్ల కంటే అవసరం ఉండదు. 2138 కోట్ల కంటే అవసరం పడదు అన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీకైనా కానీ. అలాంటిది బీజేపీకి 6,986 కోట్లు ఈ 5 ఏళ్లలో ఎందుకు వచ్చినాయి? ఏం చేస్తుంది ఆ సొమ్ముతోటి? ఎక్కడ ఖర్చు పెడుతుంది? అదర్ దాన్ ఎలక్షన్స్ లో ఖర్చు పెడుతుందా? ఇది ఆన్సరు వాళ్లే చెప్పాలి మనకి. ఆ రాజకీయ పార్టీలే చెప్పాలి. ఆ రాజకీయ పార్టీలు అందుకుంటున్న విరాళాలని, ఆ విధానాన్ని సమర్థించే వాళ్లే చెప్పాలి. దేనికోసం ఇవన్నీ కూడా ఈ ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల ద్వారా దాడి చేయించి ఎన్ని సంపాదించుకున్న ఈ విరాళాలన్నీ కూడా దేనికి? ఈ రాజకీయ పార్టీలకి. అంటే ఈ 90 లక్షలు కాకుండా ఇంకా చాలా ఎక్కువగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా వాళ్ళు వేరే రకంగా ఉపయోగించుకోవడానికి ఇన్ని రకాలుగా కూడా విరాళాలు సేకరిస్తున్నారని మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. అదొకటి అనుకుందాం. ఇంకొకటి, ఈ రాజకీయ పార్టీల ద్వారా వచ్చిన విరాళాలన్నీ కూడా తెలుసుకునే హక్కు ప్రజలకే లేదంటున్నాయేంటి ఈ పార్టీలు? అలాంటి అంటే దాని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలకి కాకుండా తెలుసుకునే హక్కు ఎవరికి ఉంటుంది? అసలు ఈ రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉందా లేదా? ఇది మనం ఆలోచించాలి. ప్రజలందరికీ కూడా ఇలాంటి అవగాహన కావాలి ఈ విషయాల మీద. వీళ్ళందరూ కూడా అవగాహన ఉంటేనే వాళ్ళు సరి అయిన పాలకుల్ని ఎంచుకోగలుగుతారు. నేను మొదటగా ఏం చెప్తున్నానంటే, ఈ ఈ ఈ దశలో ఈ ఓటరు ఎలా ఓట్లు పొందాలి, ఎలా ఓట్లు రాయించుకోవాలి, అక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి అనేది కాదు. మొట్టమొదట ఏ పార్టీకి నువ్వు ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి నువ్వు ఓటు వేయాలనే అవగాహన ఆ క్యాండిడేట్ గురించి కానీ ఆ పార్టీ గురించి కానీ నువ్వు పెంచుకోవాలి. ఆ తర్వాత ఓటు వేసేటప్పుడు నీ విచక్షణను అక్కడ ఉపయోగించాలన్నంత వరకే నేను ఈ ప్రసంగాన్ని పరిమితం అవుతానని చెప్పాను. ఇక్కడ మనందరం కూడా ఆల్మోస్ట్ మనం గమనిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం విధానాలు తీసుకుంటే, ఈ కేంద్ర ప్రభుత్వం నిజంగానే మళ్ళీ గనక వస్తే, అంటే అసలు చివరిగానే ఎన్నికలు జరుగుతాయి, ఇదే చివరి ఎన్నికలు అనేంత ప్రమాదం ఏమీ లేకపోవచ్చు, కానీ చాలా ఇప్పటికంటే కూడా ఇంకా దేశం దిగజారిపోవడానికి అవకాశం ఉంది అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. అందువలన తప్పనిసరి మొన్న ఈ మధ్యన నేను ఒక ఎడిటోరియల్ చదివాను. తక్కువ దొంగని, తక్కువ స్థాయి దొంగనైనా కానీ మనం ఎంచుకోక తప్పదు కదా అని. అంటే అందరూ దొంగలే, ఎవరినొకళ్ళని ఎన్నుకోక తప్పదు. సో ఆ పెద్ద దొంగని తప్పించుకోవడానికి ఒక చిన్న దొంగకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నట్లుగా అర్థం అన్నమాట. అలా చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం మన అది పదవిలోకి వచ్చేటప్పటికి ఏం చెప్పింది, ఇప్పుడు అమల్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. చాలా ఇప్పటికీ కూడా ఆయన అదే చెప్తుంటారు మోడీ గారు. అంటే ఒక మోడీ గారిని నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు కూడా అంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా మోడీ 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 అంటున్నారు. ఇంతకుముందు ఆ వ్యక్తి ఆరాధన అనేది మనకు అక్కడ కనిపించేది కాదు ఆ పార్టీల్లో. కానీ మోడీ వచ్చిన తర్వాత మోడీ చుట్టూనే తిరుగుతుంది మొత్తం రాజకీయం అంతా కూడా. వాళ్ళు కూడా చెప్తున్నారు, అసలు మొట్టమొదటిసారిగా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని కూడా నేనే కాబోతున్నాను మూడోసారి ప్రధానమంత్రిగా అని ప్రకటించుకున్న బీజేపీ క్యాండిడేట్ మోడీయే. అంతకుముందు
ఏ బీజేపీ క్యాండిడేట్ కూడా ఆ విధంగా ప్రకటించుకున్న సందర్భం లేదు. ఎందుకంటే ఆ సంఘ పరివారు ఎవరినైతే తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సూచిస్తుందో వాళ్లే ఎన్నిక కాబడేవాళ్ళు ప్రధానమంత్రిగా. అంతేగాని ఎవ్వరు కూడా చెప్పుకోగలిగేవాళ్ళు కాదు. కానీ మోడీ మాత్రం ఓపెన్ గానే నెక్స్ట్ ప్రధానమంత్రిని కూడా నేనేను అని చెప్పుకోగలుగుతున్నాడంటే ఆల్మోస్ట్ సంఘ పరివారం యాక్సెప్ట్ చేసేసింది. అది దాని పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ మొత్తానికి అది అన్నమాట. అందువలన నేను కూడా ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. ఏం చెప్పారు మనకి? ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మనం చూడొచ్చు. మొట్టమొదట లాస్ట్ టైం ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. ఏం చెప్పారు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏంటి? లక్షల్లో కూడా లేవు అసలు ఉద్యోగాలు. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? ఆయన ఎట్లా ఇవ్వగలుగుతాడు? ముఖ్యంగా ఉద్యోగాలు అనేటప్పటికీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలని అనుకుంటాం. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అసలు ప్రభుత్వ రంగం ఉద్యోగాలు ప్రకటించడమే చాలా అరుదైపోయింది. ఏవో కేవలం యూపీఎస్సి అలాంటివి తప్పితే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఏమి ప్రకటించట్లా. రైల్వే ఉద్యోగాలు కూడా ఈ మధ్యన ఒక 35,000 ఉద్యోగాలు వాళ్ళు ప్రకటిస్తే 1,25,00,000 మంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. కోట్ల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఏడాదికి అన్నది ఎక్కడ? 35,000 లేకపోతే ఒక 1,000-1,100 మంది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఇవి తప్పితే ఇంకెక్కడ కూడా ఉద్యోగాలు అనేవి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. కారణం ఏంటి అంటే నిజానికి వాళ్ళు అసలు మొట్టమొదటిగానే ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ కూడా వాళ్ళు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం లేదు. అది దాని ఇంపాక్ట్ తర్వాత మన మన బడుగు బలహీనమైన వర్గాల మీద చాలా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఉండడానికి అవకాశం లేదు. కేవలం ఏదో మేక్ ఇన్ ఇండియా అంటారు తప్పితే మనం ఒక్కసారి కనుక ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి వచ్చాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని. వాటికి ప్రత్యేక ఆర్థిక మండళ్ళకి అనేక రాయితీలు ఇచ్చేసేసి చాలా వందల ఎకరాలు వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు ఇచ్చేసేసి కాంట్రాక్టులుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారు అని చెప్పేసి అందరికీ కూడా కొంత భ్రమలు కల్పించి చేసేవారు. ఒక్కసారిగా మనం దాన్ని రివ్యూ చేసుకుంటే ఏ ఒక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా తను అనుకున్న రీతిలో అక్కడ ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఏమీ ఇవ్వాల. అన్ని ఫెయిల్యూర్, టోటల్ 100% ఫెయిల్యూర్స్. ఇక ఈయన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు విరివిగా ప్రొవైడ్ చేయగలుగుతారు? చాలా సింపుల్ లాజిక్ అన్నమాట అది. తర్వాత స్విస్ బ్యాంక్ నుంచి బ్లాక్ మనీ అంతా కూడా అన్అకౌంటెడ్ మనీ అంతా కూడా వెనక్కి తెప్పిస్తాము, ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాను అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఏమైంది 15 లక్షలు మీరు వేయట్లేదు అని అడిగితే మోడీ అమిత్ షా ఒకటే చెప్పాడు, ఇట్స్ ఎన్ ఎలక్షన్ జుమ్లా. అది ఏదో ఒక పూటకపు వాగ్దానాన్ని అంటా ఉన్నాడు జుమ్లా అని. అలాంటి అది ఎలక్షన్ కోసం చేసిన వాగ్దానం తప్పితే అది మేము ఆచరించడానికి కుదిరే పని కాదని చెప్పేసి అన్నాడు. అలాంటి వాగ్దానాలను నమ్మేసేసి జనాలు నిజంగానే వస్తాయేమో 15 లక్షలు వేస్తారేమో అని చెప్పేసి నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే రైతు రాబడిని రెట్టింపు చేస్తామన్నారు. రైతు రాబడిని రెట్టింపు చేస్తామని మోడీ అన్నారు అంటే ఈ రోజుల్లో అసలు రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం ఎలా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఉంది అనేది చెప్పక్కర్లేదు ఎవరికి కూడా. సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ ఢిల్లీ బార్డర్ లో ప్రదర్శనలు చేస్తే కనీసం అటువైపు కూడా వాళ్ళు చూడలేదు. మొక్కుబడిగా చర్చలకి పిలిచి కూడా అవి సఫలమయ్యేటట్టుగా చేయలేదు. తర్వాత బాగా ఒత్తిడి ఎక్కువైపోయి పౌర సమాజాలు ఒత్తిడి ఎక్కువైపోయిన తర్వాత వాటి నుంచి తప్పించుకునే ఉద్దేశంతో కొన్ని బూటకపు వాగ్దానాలు చేసి ఆ కనీసపు మద్దతు ధరిస్తాము, అలానే మీకు మీ డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేరుస్తాము
అని చెప్పేసి బూటకపు వాగ్దానాలు చేశారు. కానీ ఆ నల్ల చట్టాలని మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పారు తప్పితే యాక్చువల్గా కనీస మద్దతు ధర ఇంతవరకు కూడా ప్రకటించలేదు. మళ్ళా రెండోసారి రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే కేవలం ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా రైతులకు అనుకూలంగా వాళ్ళు ఆలోచించే విధానం లేదు. వాళ్ళ దృష్టి అంతా కూడా టోటల్ గా కార్పొరేట్ వ్యవస్థలకి ఎలా నిధులు సమకూర్చడం అనే దాని మీదే ఉంది. తర్వాత జీడిపిని 8% చేస్తామన్నారు. ఇప్పటికి కూడా అది 4.3, 5% కంటే పెంచు రావడానికి అవకాశమే లేదని ఆర్థికవేత్తలే చెప్తున్నారు. తర్వాత 2022 కల్లా కూడా $5 ట్రిలియన్ 2022కి చెప్తున్నా నేను, $5 ట్రిలియన్ కి ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. $5 ట్రిలియన్ కి అసలు ఆ అవకాశమే లేదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇప్పుడు కాదు, 2040 కూడా కాదని చెప్తున్నారు. అలానే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామనే పేరుతోటి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎలా స్వయం ప్రతిపత్తి రద్దు చేశారో మన అందరికి కూడా తెలిసిందే. అది నిజంగా టోటల్ గా అప్రజాస్వామికం. దాన్ని కోర్టు ఎలా సమర్థించింది అనేది అదొక విషయం. అలా ఆ కోర్టు తీర్పు అలా ఇచ్చిన వాళ్ళకి, తర్వాత అయోధ్య రామ మందిరం తీర్పు ఇచ్చిన వాళ్ళకి కూడా కొన్ని వీళ్ళు తర్వాత లబ్ధి చేకూర్చడం అనేది అదొకటి. ఇలా అన్నమాట. ఏది తీసుకున్నా కానీ వాగ్దానాలు నెరవేర్చడం అనే దాన్ని ఎక్కడా కూడా మోడీ చేయలేదు. అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైళ్ళల్లో ఉంచటం, అంతేకాకుండా మామూలు నేరాలు కాకుండా తీవ్ర నేరారోపణలు చేయటం, ఊపా చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేయటం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ వాళ్ళని ఆ రిమాండ్స్ లోనే జైళ్లలోనే ఉంచటం, ఏళ్ల తరబడి బెయిల్ రాకుండా చేయటం, విచారణ లేకుండా చేయటం, ఇలా తీవ్రమైన ఒత్తిళ్లు వాళ్ళ మీద కలగజేసి ఎవరు కూడా పౌర సమాజాలు ఎవరు కూడా నోరెత్తకుండా చేసే వాతావరణాన్ని కల్పించారు. ఇందిరాగాంధీ టైంలో 1975 నుంచి 77 వరకు కూడా ఆ టైంలో ఆవిడ ఎలా అయితే అందరినీ కూడా లోపల వేసేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందో, ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే ముందు కూడా అందరినీ కూడా లోపలేసేసి చేశారు. దానికి దీనికి తేడా ఏం లేదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ఏమి డిక్లేర్ చేయలేదు. ఇక్కడేమో ఆమెమో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అంటే ఇప్పుడు పరిపాలన తీసుకుంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. అప్రకటిత ప్రజాస్వామ్యం నడుస్తా ఉంది ఇప్పుడు. అప్రకటిత డిక్టేటర్షిప్, ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి నడుస్తుంది. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి చేసి మేము కార్మికులకు అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మనం ఓటర్గా ఎలాంటి బాధ్యతలు నిర్వహించుకోవాలి, దానికి ముందుగా ఒక చిన్న ప్రతిపాదన ఏంటంటే అసలు ఎలాంటి సంస్కరణలు చేసుకోవాలి, మన ఎలక్షన్స్ లో ఎలాంటి సంస్కరణలు చేసుకోవాలి అనేది కూడా చెప్పుకున్న తర్వాత మన బాధ్యతలు ఏంటి అనేది కూడా వస్తాను మిత్రులారా. ఒక అభ్యర్థి ఒక చోట నుండే పోటీ చేసేటట్లుగా నిబంధనలు ఉండాలి. ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గంలోని ఓటర్ అయి ఉండాలి. ఎందుకంటే సామాజికంగా వాళ్ళకి ఆ పరిస్థితి, ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి అవగాహన లేకపోతే ఎక్కడి నుంచో నార్త్ పీపుల్ని తీసుకొచ్చి చేసి సౌత్ లో పోటీ చేస్తే వాళ్ళకి ఆ ప్రాంతం అంటే అవగాహన రాదు, ఆ ప్రజల పట్ల వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు. అందువలన తప్పనిసరిగా ఏ నియోజకవర్గంలో ఓటర్ అయితే ఆ నియోజకవర్గంలోనే పోటీ చేసేటట్టుగా ఉండాలి. కనీసం ఒక గ్రాడ్యుయేషన్ అన్నా కూడా ఆ క్యాండిడేట్ కి విద్యార్హత ఉండేటట్టుగా చూడాలి. ఒక చోట నుంచే పోటీ చేయాలి, రెండు చోట్ల నుంచి పోటీ చేయకూడదు. ఒకవేళ పోటీ చేసేటట్లయితే ఒక దాన్ని వదులుకుంటాడు కనుక ఆ రెండో దానికి మళ్ళీ ఎన్నికలు జరిపేటప్పుడు కంపల్సరీగా ఆ ఖర్చు అంతా కూడా ఆ క్యాండిడేట్ భరించగలిగేటట్టు ఉండాలి.
ఒకవేళ తను ఆల్రెడీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మళ్ళా ఇంకొక ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసినప్పుడు మళ్ళీ అది ఖాళీ అవుతుంది. అక్కడ అది ఖాళీ అయినప్పుడు మళ్ళా దానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రజాధనం ఖర్చు. అప్పుడేం చేయాలంటే ఆల్రెడీ తను ఎప్పుడైతే గెలిచినప్పుడు ఎవరైతే నెక్స్ట్ క్యాండిడేట్ గా ఎవరైతే ఉన్నారో అతనికి ఆ పదవి ఇచ్చేసేసి అది ఖాళీ చేసి రావాలి. ఈ తాజాగా ఎన్నికల్లో గెలిస్తే గెలుస్తాడు, లేకపోతే లేదు. అలా ఉండాలి తప్పితే వీళ్ళు రెండిట్ల మీద పోటీ చేయటం, మూడిట్ల మీద పోటీ చేయటము, ఉన్న వాటిని వదిలేసేసుకోవటము, మళ్ళీ అక్కడ ఎన్నికలు జరపటము, అక్కడ ప్రజాధనం అంతా కూడా ఖర్చు చేసుకోవటం, ఇది ఛాన్స్ ఇవ్వకూడదు. ఇదన్నీ వీళ్ళు నిజంగానే అంత ఖర్చు ఎక్కువ కదా అనుకుంటే ఖర్చు గలవాళ్లే. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక్కొక్కళ్ళ సగటు ఆస్తి ఎంత ఉంది ఒక్కొక్క క్యాండిడేట్ కి అనుకున్నప్పుడు 100 కోట్లలో ఆస్తులు కూడా ఉన్నవాళ్ళే వీళ్ళందరూ కూడా పోటీ చేయగలవాడు. ఇంకొకటి ఏంటంటే మనకి జనాభా బాగా పెరిగిపోతూ వస్తే మనకు ప్రపంచంలో అన్నిటికంటే కూడా ఎక్కువ జనాభా మనకుంది ఇప్పుడు. కానీ మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన గణతంత్ర రాజ్యంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఎంతమంది ఎంపీలు అయితే ఉన్నారో ఇప్పటికీ కూడా అంతే ఉన్నారు ఎంపీలు. కానీ పెరగాలి అనేది కేవలం గణాంకంగానే ఉంటుంది. ఏం ఉపయోగం లేదు. నోటాకి బటన్ నొక్కినంత మాత్రాన నోటాకి ఎంతమంది వచ్చారు అని చెప్పేసి ఒక ఇద్దప్పితే చట్ట ప్రకారం తీసుకుంటే నోటాకి గనక పడిన ఓట్లు గనక గెలిచిన అభ్యర్థి కంటే కూడా ఎక్కువ కనిస్తే ఖచ్చితంగా ఆ ఎన్నిక రద్దు చేసేటట్టుగా ఉండాలి. ఇంకా లేకపోతే కేవలం నోటా నొక్కినంత మాత్రాన కేవలం సంఖ్యాపరమైన ఒక సూచన తప్పితే ఉపయోగం ఏమీ లేకుండా దానికి విలువ ఇచ్చిన వాళ్ళం కాకుండా పోతాం. అలానే అంతకుముందు మనం ఒకసారి ఇదే ప్రసంగంలో దామాషా ఎన్నికల విధానం గురించి మనం మాట్లాడుకున్నట్టుగా గుర్తుంది. మన మానవిక స్వేచ్ఛాలోచన పత్రికలో కూడా నేను దామాషా విధానం గురించి రాశాను మిత్రులారా. దామాషా విధానం చాలా ఉపయోగపడుతుంది. అసలు ప్రతి ఒక్క ఓటుకి కూడా విలువ తీసుకొస్తుంది దామాషా విధానం అయితే. అలానే రైట్ టు రీకాల్, ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజానుకూలంగా పనిచేయకపోతారో, ప్రజా కంటకంగా పనిచేస్తుంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళా రీకాల్ చేయాలి, మళ్ళా వెనక్కి రప్పించాలి, మళ్ళీ అక్కడ ఎలక్షన్ పెట్టాలి అని చెప్పేసి ఒక సవరణ తప్పనిసరిగా ఉండాలి. ఇకపోతే పార్టీ ఫిరాయింపు ఈ పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ ఫిరాయింపులు మేము పార్టీ మారుతున్నాం అని చెప్పి స్పీకర్ కి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు ఇస్తే స్పీకర్ దాని మీద తనకు కావాల్సిన టైంలోనే నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన స్పీకర్ జనరల్ గా ఎట్లా ఉంటాడంటే అధికార పార్టీకి సంబంధించిన వాడై ఉంటాడు. అధికార పార్టీకి అనుకూలంగానే తన నిర్ణయం తీసుకుంటున్నాడు. అక్కడ చాలా తేడా కనపడుతుంది. అది అతని విచక్షణకు వదలకూడదు. తప్పనిసరిగా పార్టీ ఎవరైతే ఫిరాయించారో దాన్ని ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి అతన్ని ఆ సభ్యత్వాన్ని నుంచి అనర్హత పొందేటట్లుగా చూడాలి. తర్వాత ఎన్నికల ప్రణాళికలో ఎవరైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలుకు వాళ్ళకి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత పడితే అంత ఎట్లా పడితే అట్లా వాళ్ళు వాగ్దానాలు చేసుకుంటూ పోతున్నారు. చివరికి అప్పులు గొప్పగా మారుస్తున్నారు. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ అయితే ఒక రకంగా 11 లక్షల కోట్లు అప్పులైపోయినాయి. ఇవన్నీ కూడా తీర్చాలంటే ఇంకా వేరే దారి లేదు. ఎలా తీరుస్తారు? ఇంకా వచ్చే రేపు ఎన్నికల్లో కూడా ఇంకా 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 అన్ని పార్టీలు కూడా బాగా వాగ్దానాలు చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అవన్నీ కూడా నిధులు తీసుకొస్తారు అనేది కూడా తప్పనిసరిగా తెలియాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం మిత్రులారా. తర్వాత గత ఎన్నికల్లో ఎవరైతే వాగ్దానాలు చేశారో అది ఎవరు కూడా అవి అమలు కాకపోతే మళ్ళీ వాళ్ళకి పోటీ చేసే అవకాశం అనేది ఇవ్వకూడదు. తర్వాత మనం అనుకుంటాం కానీ ఈనాటి ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా బీజేపీ మేనిఫెస్టో ఒకసారి చూడండి మీరు. మతపరంగా ఎలాంటి ప్రసంగాలు చేయకూడదు, మతాన్ని ఉపయోగించుకుని ఎక్కడా కూడా ఓట్లు అడగకూడదు అని స్పష్టంగా మన ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల నిబంధన వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా
బీజేపీ వారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో శ్రీరాముడి గురించి మేము ప్రపంచమంతా కూడా భజన చేసేటట్లుగా మేము చేస్తామని చెప్పేసి ఒక ముఖ్యాంశంగా వాళ్ళు రాసుకొచ్చారు. నా వరకు నాకైతే అది యాక్చువల్గా ఆ మేనిఫెస్టోలో అది అభ్యంతరకరమైన అంశంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించాలి ఇప్పటికే. ఎందుకంటే మతపరమైనది. వాళ్ళు ఈ మొట్టమొదటి నుంచి కూడా ముస్లింల పట్ల చాలా ఎంతో వివక్షత చూపిస్తున్నారు సంగతి తెలుసు. పౌరసత్వ సవరణ చట్టం తేవటం, దాంట్లో వాళ్ళని మినహాయించటం, తర్వాత కరోనా టైంలో తబ్లీగీ జమాత్ వాళ్ళు సమావేశం పెట్టుకుంటే వాళ్ళని వేధించటం, తర్వాత 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండ, ఏవి తీసుకున్నా కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలనే వాళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారు. అంతేకాదు ఎవరైనా కానీ లేదండి పార్టీ ఎక్కడైనా కానీ మేము ముస్లింలకు వ్యతిరేకమని ఎక్కడైనా చెప్పిందా అని అడిగితే నేను వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న వేస్తాను. 2004 నుంచి 2024 ఈనాటి ఎన్నికల వరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏ రాష్ట్రంలో అయినా కానీ ఒక్క ముస్లిం క్యాండిడేట్ నైనా కానీ వాళ్ళు తమ అభ్యర్థిగా నిలబెట్టారా, ఉన్నారా అనేది మనకి చూసుకోండి. ఎక్కడ కూడా లేదు. ఈనాటికి కూడా 2014లో కేంద్ర ప్రభుత్వం కూడా 2014 లేరు, 2019 లేరు, ఇప్పుడు కూడా 2024లో కూడా వాళ్ళు ఇచ్చే ఉద్దేశం ఉండదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ముస్లింలకి అనుకూలమైన వాళ్ళు లౌకిక ప్రభుత్వంగా వాళ్ళు చూస్తున్నారు అనేది మనం ఎట్టి పరిస్థితులు కూడా మనం చెప్పలేం మిత్రులారా. ఇవన్నీ కూడా మన అవగాహనతోటి ఈ ఈ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలా ఎన్నుకోకూడదా అనేది విచక్షణ ఉపయోగించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక మాతో సాధారణంగా మనం ప్రతి ఓటరు కూడా పాటించవలసిన బాధ్యతలు ఏంటంటే ఓటుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముకోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా కొన్ని ఇందాక డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయడానికి రామని ఎట్లయితే అన్నారో, కొన్ని చోట్లయితే డబ్బులు ఇచ్చేటట్టయితే మీరు మా ఊరికి రావద్దు అనేది కూడా కొన్ని చోట్ల ప్లే కార్డ్స్ పెట్టుకున్న మారుమూల ప్రాంతాలే. మనకి చాలా ఆశ్చర్యపోతాం. పట్టణాల్లో ఎక్కడ చూడం కానీ మారుమూల ప్రాంతాల్లో కూడా అలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకుని వాళ్ళు చూస్తున్న గ్రామాలు కొన్ని ఉన్నాయి. అలానే వీలైనంత వరకు కూడా ఈ నేర చరిత్రలు మళ్ళీ రాకుండా చూడాలి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు, పార్టీల సంగతి మర్చిపోండి. నేర చరిత్రలో వాళ్ళు ఎవరైతే ఎఫిడవిట్లో వాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అన్నారో, అవి తీవ్ర నేరాలు అయితే ఏదైతే ఉన్నాయన్నారో అది గమనించి తప్పనిసరిగా వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఓటు వేయటం అనేది తప్పనిసరిగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఆ టైంకి ఈ సినిమాలు చూసుకుందాము, లేదా క్రికెట్ గేమ్ చూసుకుందాము, లేదా ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేద్దాం అనుకోకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా విధిగా తమ బాధ్యతని నిర్వర్తించాలి. ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు వేయచ్చు, కానీ వీలైనంత వరకు కూడా ఒక పెద్ద దొంగని తప్పించడానికే మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి, మనం సాధారణంగా మనం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎలక్ట్ చేయడానికి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ ఓటు ఎవరో వేసేసారండి అంటుంటారు. అలాంటప్పుడు టెండర్ ఓటు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఛాలెంజ్ ఓటు అనమాట. నీ ఓటు ఎవరో వేశారంటే కేవలం అట్లా తిరిగి రాకూడదు. టెండర్ ఓటు వేసి ఛాలెంజ్ ఓటు వేస్తానని చెప్పేసి అక్కడ పోట్లాడాలి. ఈ పోట్లాడడం అనేది అర్బన్ ఏరియాస్ లో చాలా తక్కువ ఉంటుంది, కానీ రూరల్ ఏరియాస్ లో అయితే నేను ఈ రాజకీయ స్పృహ ఉన్నప్పటి కాలం నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రామాల్లో ఓటర్లు మాత్రము తమకు ఓటు లేదు, తమ ఓటుని ఎవరో వేసేసారు అంటే అది పెద్ద రచ్చ చేసేస్తారు. కానీ ఈ పట్టణాల్లో మాత్రం చాలా మంది ఉదాసీనంగా అయ్యో ఎవడో వేసేసాడంటారా, మనం ఇంకెందుకు ఇక్కడ వెళ్తాడు, ఏం పోట్లాడతామని వెళ్ళిపోతారు. వాళ్ళైతే ఊరుకో రచ్చ చేసేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ బట్టి నీ అభిప్రాయం ఉండకూడదు. క్యాండిడేట్స్ ని నిర్ణయించుకునేటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను బట్టి నువ్వు నిర్ణయించకూడదు.
వాళ్ళంతా సరిగ్గా పరిపాలిస్తున్నారా లేదా, పరిపాలన అంశాలు ఎలా ఉన్నాయి అనేది నువ్వు గమనించాలి తప్పితే ఎగ్జిట్ పోల్స్ ని వీళ్ళు చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు. ముఖ్యంగా అనేక రకాల సర్వే సంస్థలన్నీ కూడా, సెఫాలజిస్టులు అందరూ కూడా ఈ కొన్ని పార్టీల దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుని వీళ్ళు వాళ్ళ పార్టీలకు అనుకూలంగా పంచాంగాలు వాళ్ళు ఎలా అయితే, ఉగాది పంచాంగాలు వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో వాళ్ళకి అనుకూలంగా, అలానే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాటి యొక్క ఒపీనియన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నమ్మకూడదు. అది మిత్రులారా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడు కూడా ఈ అవగాహన పెంచుకొని తప్పనిసరిగా దేశాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడంలో, ప్రభుత్వాన్ని మనం అనుకూలమైన దాన్ని ఎన్నుకోవడంలో కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను.